హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సౌజన్య. ఈరోజు వీడియోలో 4 to 5 years బేబీకి రఫుల్ ఫ్రాక్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ అయితే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఫస్ట్ సాటిన్ క్లాత్ని కట్ చేస్తున్నానండి. సాటిన్ క్లాత్ 1 meter 80 centimeters అండి. క్లాత్ని సింగిల్ లేయర్గా పెట్టుకోవాలి. ఈ విధంగా సింగిల్ లేయర్గా పెట్టుకున్న తర్వాత కార్నర్లో మార్క్ చేసుకోవాలండి వేస్ట్ మెజర్మెంటు. ఇక్కడ క్వార్టర్ సర్కిల్ ప్రకారం తీసుకుంటున్నానండి. ఆల్రెడీ మనం ఫార్ములా ప్రకారం ఎలా తీసుకోవాలో మీకు వీడియో చేశాను కదా, ఆ వీడియో అనేది డిస్క్రిప్షన్లో షేర్ చేస్తానండి లింక్. ఆ మెజర్మెంట్ ప్రకారమే ఇక్కడ నేను 16 inches తీసుకుంటున్నాను. సైడ్ స్టిచ్చెస్తో కలిపి 16 inches తీసుకుంటున్నానండి. ఇక్కడ బాటమ్ పార్ట్కి బ్రాడ్ ఎక్కువగా రావడం కోసం నేను డబల్ తీసుకుంటున్నానండి. లెంత్ 25 inches తీసుకోవాలి. లెంత్ అనేది వేస్ట్ దగ్గర నుండి కింద వరకు మెజర్ చేసుకోవాలండి. ఇది బేబీ హైట్ బట్టి చేంజ్ అవుతుందండి. నేనైతే 25 inches తీసుకుంటున్నాను. ఈ విధంగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. సేమ్ ఇదే మెజర్మెంట్తో ఎనదర్ సాటిన్ క్లాత్ని కూడా కటింగ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను వేస్ట్ దగ్గర ఫ్రిల్స్ పెడుతున్నానండి. సో ఈ విధంగా తీసుకుంటున్నాను. మీకు వేస్ట్ దగ్గర ఫ్రిల్స్ అవసరం లేదు అనుకుంటే కరెక్ట్గా మెజర్ చేసుకోవచ్చండి. వేస్ట్ మెజర్మెంట్ అనేది ఇప్పుడు మార్క్ చేసుకున్న దానిలో హాఫ్ తీసుకుంటే సరిపోతుందండి. నేను ఫ్రిల్స్ పెడుతున్నాను కనుక డబల్ తీసుకుంటున్నాను బ్రాడ్ కోసం. ఈ విధంగా వేస్ట్ దగ్గర నుండి లెంత్ మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇదే విధంగా సేమ్ మెజర్మెంట్ తీసుకొని బ్యాక్ పార్ట్ కోసం ఎనదర్ సాటిన్ క్లాత్ని కూడా మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. సాటిన్ క్లాత్ పైన లేయర్ కోసం నెట్ క్లాత్ని యూజ్ చేస్తున్నానండి. నెట్ క్లాత్ 1.5 meter యూజ్ చేస్తున్నాను. సేమ్ ఇదే విధంగా సింగిల్ లేయర్ పెట్టుకొని ఆల్రెడీ కటింగ్ చేసుకున్న సాటిన్ క్లాత్ని ఈ విధంగా పెట్టుకొని వేస్ట్ మెజర్మెంట్ మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ డౌన్ పార్ట్లో సాటిన్ క్లాత్ ఉన్న ప్లేస్లో నెట్ క్లాత్ పైన మార్క్ చేసుకోవాలి. బట్ నెట్ క్లాత్ అనేది సాటిన్ క్లాత్ కన్నా 3-4 inches తక్కువ తీసుకోవాలండి. వేస్ట్ దగ్గర నుండి లెంత్ అనేది 22 inches తీసుకోవాలి. నెట్ క్లాత్ అనేది సాటిన్ క్లాత్ కన్నా నెట్ క్లాత్ 3 inches తక్కువ తీసుకోవాలండి. సేమ్ ఇదే విధంగా బ్యాక్ సైడ్ కూడా ఎనదర్ నెట్ క్లాత్ని కటింగ్ చేసుకోవాలి. లైనింగ్ కోసం కాటన్ క్లాత్ 1 meter యూజ్ చేస్తున్నానండి. క్లాత్ని ఈ విధంగా 2 layers ఫోల్డ్ చేసుకొని ఒక కార్నర్లో కోన్ టైప్లో పెట్టుకోవాలి. కోన్ దగ్గర నుండి రేడియస్ మెజర్మెంట్ అనేది ఫార్ములా ప్రకారమే మెజర్ చేస్తున్నానండి. 7.6 inches మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత కర్వ్లా మార్క్ చేసుకోవాలండి. సైడ్ స్టిచెస్తో కలిపి 6.2 inches వస్తుంది. ఇలా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు
కటింగ్ చేసుకున్న దగ్గర నుండి లెంత్ మెజర్ చేసుకోవాలి. లెంత్ 23 ఇంచెస్ అండి. సాటిన్ క్లాత్ కన్నా 2 ఇంచెస్ తక్కువ తీసుకోవాలి. సో ఈ విధంగా 23 ఇంచెస్ మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. డౌన్ పార్ట్లో క్లాత్ సరిపోలేదు కదండి, స్ట్రైట్ క్లాత్ తీసుకొని ఈ విధంగా పెట్టుకొని అటాచ్ చేసుకోవాలి. రఫల్స్ కోసం బ్లూ కలర్ పింక్ కలర్ నెట్ క్లాత్ని యూజ్ చేస్తున్నానండి. బ్లూ కలర్ నెట్ క్లాత్ 3 మీటర్స్, పింక్ కలర్ నెట్ క్లాత్ 3 మీటర్స్ యూజ్ చేస్తున్నాను. నెట్ క్లాత్ లెంత్ వచ్చేసి 30 ఇంచెస్ ఉందండి. క్లాత్ని ఫోల్డింగ్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ప్రతి లేయర్ని 3 ఇంచెస్ విత్ వచ్చే విధంగా కటింగ్ చేసుకోవాలి. ఇదే విధంగా పింక్ కలర్ నెట్ క్లాత్ని కూడా 3 ఇంచెస్ మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా కటింగ్ చేసుకోవాలంటే 2 కలర్స్ని ఇప్పుడు ఒక్కొక్క లేయర్ని అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా అటాచ్ చేసుకొని గ్యాదరింగ్ ఫుట్తో ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. గ్యాదరింగ్ ఫుట్ లేని వాళ్ళు చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకొనైనా స్టిచ్ చేసుకోవచ్చండి. ఇదే విధంగా బ్లూ కలర్ని కూడా ఒక్కొక్క క్లాత్ని అటాచ్ చేసుకొని ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. వీడియోలో చూపించేటట్లుగా ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు కాటన్ లైనింగ్ క్లాత్కి పీస్ని యాడ్ చేసి స్టిచ్ చేసుకోవాలి కదా, అది ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. స్ట్రైట్ క్లాత్ తీసుకొని ఈ విధంగా పెట్టుకొని పైన కింద స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత పైనుండి కూడా ఇంకో స్టిచ్ వేసుకోవాలండి. ఇదే విధంగా ఎనదర్ సైడ్ కూడా లోపల నుండి స్టిచ్ చేసుకున్న తర్వాత పైన కూడా ఇంకో స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకోవాలి. డౌన్ పార్ట్లో జిగ్జాగ్ చేసుకొని సైడ్స్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కలిపి స్టిచ్ చేసుకోవాలి.
ఇప్పుడు సాటిన్ క్లాత్ని కూడా డౌన్ పార్ట్లో జిగ్జాగ్ చేసుకోవాలి. ఈ విధంగా జిగ్జాగ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఆల్రెడీ స్టిచ్ చేసుకున్న ఫ్రిల్స్ని ఈ విధంగా 1 ఇంచ్ 1 ఇంచ్ గ్యాప్లో ఆల్టర్నేట్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా 5 లేయర్స్గా స్టిచ్ చేసుకున్నానండి. ఇదే విధంగా బ్యాక్ పార్ట్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు నెట్ క్లాత్ డౌన్ పార్ట్లో కూడా జిగ్జాగ్ చేసుకోవాలి. ఈ విధంగా జిగ్జాగ్ చేసుకున్న తర్వాత వేస్ట్ దగ్గర ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి 13 ఇంచెస్, బ్యాక్ పార్ట్ వచ్చేసి 13 ఇంచెస్ వేస్ట్ మెజర్మెంట్ వచ్చే విధంగా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా ఫ్రిల్స్ పెట్టుకున్న సాటిన్ క్లాత్ని కూడా వేస్ట్ దగ్గర సేమ్ మెజర్మెంట్తో ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలండి. ఇప్పుడు నెట్ క్లాత్ని సాటిన్ క్లాత్ని కలిపి వేస్ట్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా బ్యాక్ పార్ట్ని కూడా స్టిచ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని ఒకదానికొకటి రివర్స్లో పెట్టుకొని సైడ్ని ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. వీడియోలో చూపించే విధంగా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కలిపి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎనదర్ సైడ్ కూడా ఇదే విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత బాటమ్ పార్ట్ని రివర్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ స్టిచ్ చేసుకున్న కాటన్ క్లాత్ని ఈ విధంగా లోపలికి పెట్టుకొని వేస్ట్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు బాటమ్ పార్ట్ దగ్గర పామ్ ఫ్లవర్స్ కోసం ఆల్రెడీ మనం ఫ్రిల్స్ కోసం కటింగ్ చేసుకున్నాం కదా స్ట్రైట్ క్లాత్స్ని, ఆ క్లాత్లోని హాఫ్ కటింగ్ చేస్తున్నానండి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఓపెన్ సైడు బయట వైపు ఉండే విధంగా ఫోల్డింగ్ దగ్గర ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి.
ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్ రెండింటిని కలిపి నాట్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్లో ఉన్న ఎక్స్ట్రా క్లాత్స్ని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 లేయర్స్ని ఈ విధంగా డివైడ్ చేసుకోవాలి. ఇదే విధంగా పింక్ కలర్ పామ్ ఫ్లవర్స్ని కూడా ప్రిపేర్ చేసుకోవాలండి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత బాటమ్ పార్ట్ దగ్గర మనం ఎక్కడ స్టిచ్ చేసుకొని పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ ప్లేస్లో ఈ విధంగా పామ్ ఫ్లవర్స్ని పెట్టుకొని ఒక స్టిచ్ వేసుకోవాలండి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు బాడీ పార్ట్ని ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ లైనింగ్ క్లాత్ని కటింగ్ చేసుకుందాము. బాడీ లెంత్ పైన కింద స్టిచ్చెస్తో కలిపి 11.5 ఇంచెస్ మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని సెపరేట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ని ఫస్ట్ ఎలా మెజర్ చేసుకోవాలో చూద్దామండి. ఫ్రంట్ నెక్ లెంత్ 4 ఇంచెస్ అండి. షోల్డరు 4.5 ఇంచెస్, నెక్ పార్ట్ 2 ఇంచెస్, షోల్డర్ పార్ట్ 2.5 ఇంచెస్ అండి. ఈ విధంగా నెక్ దగ్గర మెజర్ చేసుకొని కర్వ్ కోసం 1 ఇంచు మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ 4.5 ఇంచెస్ మెజర్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ ఆర్మ్ హోల్ దగ్గర 1/2 ఇంచు లోతు తీసుకోవాలండి, వీడియోలో చూపిస్తున్నట్లుగా. చెస్ట్ 6.5 ఇంచెస్, వేస్ట్ 6 ఇంచెస్ అండి. అండ్ ఖర్చు కోసం 1 or 1.5 ఇంచెస్ క్లాత్ని ఎక్స్ట్రా తీసుకోవాలి. చెస్ట్ మెజర్మెంటు, వేస్ట్ మెజర్మెంటు యాక్చువల్ మెజర్మెంట్కి డివైడెడ్ బై 4 తీసుకొని మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలండి. అండ్ బాడీ డౌన్ పార్ట్లో 1 ఇంచు మెజర్ చేసుకోవాలి. ఈ విధంగా క్రాస్గా కటింగ్ చేసుకోవాలి షేప్ కోసము. ఈ విధంగా బాడీ పార్ట్ని మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. అండ్ షోల్డర్ దగ్గర 1/2 ఇంచు డౌన్కి కటింగ్ చేసుకోవాలండి, వీడియోలో చూపిస్తున్నట్లుగా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాము. క్లాత్ని 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని సెంటర్లో 1/2 ఇంచు ఎక్స్ట్రా క్లాత్ని విడిచిపెట్టాలండి జిప్ కోసం. ఇప్పుడు 1/2 ఇంచు మెజర్ చేసుకున్న క్లాత్ని విడిచిపెట్టి దానిపైన ఆల్రెడీ మార్క్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్ నెక్ లెంత్ 2 ఇంచెస్ మార్క్ చేసుకొని ఈ విధంగా కర్వ్ షేప్లో కటింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా అయితే మెజర్ చేసుకొని కటింగ్ చేసుకున్నామో బ్యాక్ పార్ట్ని కూడా అదే విధంగా కటింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఆర్మ్ హోల్ దగ్గర లోతు తీసుకోవాల్సిన అవసరం లేదండి. బ్యాక్ పార్ట్ సెంటర్లో ఈ విధంగా కటింగ్ చేసుకోవాలండి. 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు సాటిన్ క్లాత్ని 2 పార్ట్స్గా కటింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కోసం పై పార్ట్లో ప్లెయిన్ క్లాత్ని, డౌన్ పార్ట్లో థ్రెడ్ వర్క్ ఉన్న లేస్ని యూజ్ చేస్తున్నానండి. ఈ 2 పార్ట్స్ని ఈ విధంగా స్టిచ్ చేసుకొని పైన కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు సాటిన్ క్లాత్ పైన నెట్ క్లాత్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా పెట్టుకోవాలి. దీనిపైన కాటన్ క్లాత్ని పెట్టుకొని చుట్టూ స్టిచ్ చేసుకోవాలి.
ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకొని కార్నర్స్లో స్లిట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకోగా ఈ విధంగా వస్తుందండి. ఇదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా సాటిన్ పైన నెట్ క్లాత్ని, దానిపైన కాటన్ క్లాత్ని పెట్టుకొని చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ షోల్డర్ దగ్గర స్టిచ్ చేసుకోకూడదండి. ఈ విధంగా క్లాత్స్ని పెట్టుకొని చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకొని కార్నర్స్లో స్లిట్స్ పెట్టుకోవాలి. ఇదే విధంగా అనదర్ పార్ట్ని కూడా స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకొని కార్నర్స్లో స్లిట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ లైనింగ్ క్లాత్ వైపు ఉంటే ఫ్రంట్ పార్ట్ కూడా లైనింగ్ క్లాత్ వైపే పెట్టుకోవాలండి. బ్యాక్ పార్ట్ షోల్డర్ లోపల నుండి ఫ్రంట్ పార్ట్ షోల్డర్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని కూడా రివర్స్ చేసుకోవాలండి. రివర్స్ చేసుకోగా ఈ విధంగా వస్తుంది. బ్యాక్కి జిప్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. బ్యాక్ జిప్ కోసం ఇన్విజిబుల్ జిప్ని యూజ్ చేస్తున్నానండి. జిప్ పొజిషన్ అనేది వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత పైన జిప్ని క్లాత్ లోపలికి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు బాడీ డౌన్ పార్ట్లో ఎక్స్ట్రా ఉన్న జిప్ని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు స్లీవ్స్ని ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దామండి. స్లీవ్స్ కోసం నెట్ క్లాత్ని యూజ్ చేస్తున్నాను. విత్ 13 ఇంచెస్, లెంత్ 4 ఇంచెస్ తీసుకోవాలి. ఈ విధంగా 4 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని హ్యాండ్ షేప్లో కటింగ్ చేసుకోవాలి. సెంటర్లో మార్క్ చేసుకోవాలండి స్లిట్ పెట్టుకొని. ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత ఫ్రిల్స్ని లేయర్స్గా హ్యాండ్ షేప్లో పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. 3 లేయర్స్గా ఫ్రిల్స్ని స్టిచ్ చేస్తున్నానండి. ఆల్టర్నేట్ కలర్స్లో ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి.
ఈ విధంగా 3 లేయర్స్ని స్టిచ్ చేసుకున్న తర్వాత బాడీ పార్ట్ షోల్డర్ దగ్గర స్లీవ్స్ని సెంటర్లో మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత పైన కూడా ఇంకో స్టిచ్ వేసుకోవాలండి, వీడియోలో చూపిస్తున్నట్లుగా. ఇదే విధంగా ఎనదర్ స్లీవ్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా 2 స్లీవ్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ థ్రెడ్స్ కోసం నెట్ క్లాత్ని యూజ్ చేస్తున్నానంటే లెంత్ 30 ఇంచెస్ తీసుకుంటున్నాను. డాట్ పార్ట్లో ఈ విధంగా క్రాస్గా కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ నేను సింగిల్ లేయర్నే యూజ్ చేస్తున్నానండి, ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవట్లేదు. పైన ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని బాడీ సైడ్స్ స్టిచ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా బ్యాక్ పార్ట్ సైడ్న స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా ఎనదర్ సైడ్ కూడా థ్రెడ్ని పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కలిపి ఆల్రెడీ బాడీ పార్ట్కి మనం మార్క్ చేసుకున్నాం కదండి మెజర్మెంట్స్, ఆ మెజర్మెంట్స్తో స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా ఎనదర్ సైడ్ కూడా స్టిచ్ చేసుకోవాలండి, 2-3 స్టిచెస్ వేసుకోవాలి. బాడీ పార్ట్ స్టిచ్ చేసి రివర్స్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు ఆల్రెడీ స్టిచ్ చేసుకున్న బాటమ్ పార్ట్ని బాడీ పార్ట్ని కలిపి వేస్ట్ దగ్గర లోపల నుండి స్టిచ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలండి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుంది. చూసారు కదండి, 4 to 5 years బేబీకి డిజైనర్ రఫుల్ లాంగ్ ఫ్రాక్ని ఎలా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినప్పుడు ఆల్ అనే ఆప్షన్ని చూస్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి.